నేను చెప్తూనే ఉన్నా, మొత్తుకుంటూనే ఉన్నా. ఉచిత పథకాలు వద్దు సార్, ఫ్రీ బస్సులొద్దు సార్ అని చెప్తూనే ఉన్నా. కనీసం నా రాష్ట్రానికి రోడ్లు వేసే పరిస్థితి కూడా లేదు. రోజు ఇక్కడ ఆన్ ది స్పాట్ రోజుకొక యాక్సిడెంట్ జరుగుతానే ఉంది. తాత్కాలిక లబ్ధి కాదు సార్, శాశ్వత లబ్ధి కావాలని చెప్తూనే ఉన్నాను. శాశ్వత లబ్ధి అంటే ఏందో చెప్పనా? ఒక్కసారి లబ్ధి చేకూరినంత జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. అదే తాత్కాలిక లబ్ధి అనుకో, వెంటనే వచ్చే గవర్నమెంట్ మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ ఇస్తానంటే మర్చిపోతాడు. అది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నా మనసు చలించిపోయి చెప్తున్నాను. రోజు ఇక్కడ జేగురుపాలెం నుంచి కడియం పేపర్ మిల్లు వరకు రోడ్డు అధ్వానంగా తయారైంది. అందుకే నేను ఈ విషయం చెప్పదలుచుకుంటున్నాను. యాక్సిడెంట్లకి స్పాట్ అడ్డాగా మారింది ఇది. ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంది. రాత్రి ఇది జరిగిన సిచ్యువేషన్ పాపం. కాళ్ళు కూడా లేగలేని పరిస్థితి. హెడ్‌కి బాగా ఇంజురీ అయింది. సో, నేను విన్నవించుకునేది ఏంటంటే, ఈ ఉచిత పథకాలకి పెట్టే బదులు రోడ్లపై, గుళ్ళపై, బళ్ళపై, తర్వాత ఏదైతే ఫ్యాక్టరీలు, ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటి మీద దృష్టి సారిస్తారని నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత పేదవారికి కూడా ఇల్లు కట్టించాలని కోరుకుంటున్నాను. ఇది మొన్న జరిగిన యాక్సిడెంట్. రోజు జరుగుతూనే ఉన్నాయి. ఇది నైట్ జరిగిన యాక్సిడెంట్. 5 సార్లో, 6 సార్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన మన బుచ్చయ్య చౌదరి గారి నియోజకవర్గం ఇది. కడియం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వరకు బాగా వేశారు రోడ్లు. కానీ ఇక్కడైతే ప్యాచ్ వర్కులు చేశారు. మరి ఎందుకనో ఆగలేదు. ప్రాపర్‌గా ప్యాచ్ వర్కులు వేయనట్టుంది. ప్యాచ్ వర్కులు కూడా ఎగుడు దిగుడు ఉంటున్నాయి. ఒక అంగుళం పైకి ఉండటం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. రోజు నేను డైలీ ఇటు తిరుగుతా కాబట్టి నాకు తెలుసు. చాలా అధ్వానంగా తయారయ్యాయి రోడ్లు. ఈ మధ్యన చాలా యాక్సిడెంట్లు జరిగాయి. నేను చూస్తూనే ఉన్నా డైలీ. ఒక 10 టైర్ల బండి మట్టి లోడ్‌తో వెళ్తుంది. కమాన్ కట్టలు ఇరిగిపోయి, ఆ తర్వాత మొన్న టాటా ఏసీ యాక్సిల్ ఇరిగిపోయింది. ఆ తర్వాత బైక్ యాక్సిడెంట్లు, ఆ తర్వాత చాలా జరుగుతూనే ఉన్నాయి. ఒక కారైతే తిరగబడిపోయింది. ఇంకొక కారైతే యాక్సిడెంట్‌కి గురైంది. ఇలా ఆన్ ది స్పాట్ ఇది యాక్సిడెంట్ అడ్డాగా మారుతుంది కాబట్టి ప్రభుత్వం నుంచి నేను విన్నవించుకునేది ఏంటంటే ప్రభుత్వం తరపున ఇక నుండి అయినా ఉచిత పథకాలు మానేసి గవర్నమెంట్ తక్షణమే యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేయాలి. ఎందుకనంటే ఒక కుటుంబంలో పెద్ద చనిపోయిన తీవ్ర నష్టాలు ఎలాగ ఉంటాయో మనకి తెలుసు కాబట్టి ఈ విషయం చెప్పదలుచుకున్నాను.